వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ ఒక లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు అక్కడ తెలుసుకోగలరు. ఇక ఈ వీడియోలో చాలామంది శ్రీవారి భక్తులు నన్ను అడుగుతున్న కామన్ క్వశ్చన్, మేము స్వామివారిని ముందు గడప నుంచి చూడాలి అంటే మాకున్న అవకాశాలు ఏమిటి? ఈ ఏప్రిల్, మే, జూన్ నెలలో మేము బుక్ చేసుకోలేకపోయాము, మాకు అదృష్టం భరించలేదు, అవకాశం రాలేదు, ఇతర ఏవైనా అవకాశాలు ఉన్నాయా? దయచేసి చెప్పండి. కొన్ని సంవత్సరాల నుంచి ఎలక్ట్రానిక్ లెక్కడిప్లో పాల్గొంటున్నాము, మీరు ఇంకేమైనా టిప్స్ చెప్తారా అని అడిగారు. మీరు అడిగితే నేను చెప్తా కదండి, నా పని అదే కదా. సో ఫస్ట్ పాయింట్, ప్రస్తుతం మనము ఏప్రిల్లో ఉన్నాం. ఈ ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా ముందు గడప దర్శన టికెట్లు ఆన్లైన్లో పూర్తిగా అయిపోయాయి. ప్రతి నెల కూడా 3 నెలలు ముందుగా ఈ టికెట్లు రిలీజ్ చేస్తారు, రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారు, సెలెక్ట్ అయిన వాళ్ళు అమౌంట్ పే చేస్తారు, మీరు ఆ సేవలో పాల్గొంటారు, దర్శనం చేసుకుంటారు. కానీ ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళకు ఉన్నటువంటి 2 అవకాశాలు ఏంటో మీకు చెప్తా. మొదటి అవకాశం అంటే ఆఫ్లైన్లో మొదటి అవకాశం, సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు కూడా రేపటి రోజుకి సంబంధించి ముందు గడప దర్శన టికెట్లు అయినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఇటువంటి సేవా టికెట్లు ఏవి అందుబాటులో ఉంటే, అంటే రేపటి సేవలు ఏవి ఉంటే అవి అక్కడ బోర్డు మీద పెడతారు. మీరు చూడండి, వెళ్ళినప్పుడు మీకు ఏ టికెట్ కావాలి ముందు గడప దర్శన టికెట్లో, వాటిలో మీరు రిజిస్ట్రేషన్లో పాల్గొనండి. ఎవరైనా పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ అనేది ఉచితం, ఓకేనా? ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు డైరెక్ట్గా సిఆర్ఓ ఆఫీస్లో క్యూ లైన్లో నిలబడి మీరు వారికి ఫేస్ స్కాన్ చేస్తే మీ మొబైల్ నెంబర్ వారు రిజిస్టర్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని మీకు ఒక స్లిప్ ఇస్తారు, బయటకు వచ్చేయచ్చు. రిజిస్ట్రేషన్ ఉచితం. ఒక పర్సన్ ఎవరికి కావాలో వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి స్కాన్ చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సాయంత్రము 5 గంటల 30 నిమిషాలు 6 గంటల సమయంలో సెలెక్ట్ అయిన వాళ్ళకి మెసేజ్ వస్తుంది. సెలెక్ట్ కాకపోయినా మెసేజ్ వస్తుంది. సెలెక్ట్ అయితే పేమెంట్ లింక్ వస్తుంది, పేమెంట్ చేయండి. మీకు పేమెంట్ చేయడం రాలేదే అనుకోండి, మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే స్లిప్ మీ మెసేజ్ చూపిస్తే మీరు అక్కడే డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. సుప్రభాతం అయితే 120 రూపాయలు, తోమాల అర్చన 220, అష్టాదళ పాద పద్మారాధన 1250, ఓకేనా? ఇది ధర. వీటిని ముందు గడప దర్శన టికెట్లు అంటాం. ఇవి సెలెక్ట్ అయిన వాళ్ళు మరుసటి రోజు మీ సెలెక్ట్ అయిన టికెట్, మీ ఆధార్ జిరాక్స్, మీ రిపోర్టింగ్ టైం, ఏ టికెట్ అయితే సెలెక్ట్ అవుతుందో ఆ రిపోర్టింగ్ టైంలో తెల్లవారుజామున వెళ్ళండి, ఆ సేవలో పాల్గొనండి, ముందుగా నుంచి స్వామివారిని చూడండి. ఓకే, ముందు గడప నుంచి చూడొచ్చు. ఇలా ఆఫ్లైన్లో కూడా సెలెక్ట్ అయ్యి అవకాశాన్ని మీరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా వస్తే వస్తుంది, రాకపోతే రాదు. ఇది 2వ అవకాశం, ఓకే, ఆఫ్లైన్లో. ఇప్పుడు 3వ అవకాశం ఏమిటి? రికమెండేషన్ లెటర్లు, ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్, ఓకేనా? వీళ్ళ ద్వారా కూడా లిమిటెడ్ కోటా, అంటే చాలా తక్కువ నెంబర్స్, చేతి నెంబర్స్లో చెప్పచ్చు, తక్కువ కోటాలో రిలీజ్ చేస్తారు. మీకు ఎవరైనా ఇలా ఇవ్వగలిగితే తప్పకుండా ఈ రికమెండేషన్ లెటర్లు తెచ్చుకొని ఒకరోజు ముందు జేఈఓ క్యాంపస్ ఆఫీస్కి వెళ్ళి 12 గంటల లోపల ఈ లెటర్ని సబ్మిట్ చేస్తే మీకు సాయంత్రం 6 గంటలకి మెసేజ్ వస్తుంది. మరుసటి రోజు సేవ మీరు ఏదైతే తెచ్చుకుంటారో లెటరు, సుప్రభాతమే అనుకోండి, అట్లా పేమెంట్ చేయండి. మీ లింక్ ఉంటుంది అక్కడ, డైరెక్ట్గా లింక్ నుంచి పేమెంట్ చేయండి, ఓకేనా? ఎవరైతే లెటర్ తెచ్చుకుంటారో ఆ వ్యక్తికి ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఈ విధంగా కూడా మీరు రికమెండేషన్ లెటర్లతో ఈ సేవలో ట్రై చేయొచ్చు. లేదా ఇవన్నీ మా వల్ల కాదు బాబోయ్, మాకు ఇవంతా అదృష్టము, ఎంతమందిని అడగడము, ఈ వెయిటింగ్ పీరియడ్, మాకు ఇవన్నీ తంటాలు మేము పడలేమంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ పే చేసి సపరేట్గా 500 పే చేస్తే, అంటే 10,500 కనుక మీరు పెట్టగలిగితే, మరలా చెప్తున్నా, 10,000 రూపాయల డొనేషను, 500 రూపాయల టికెట్ పెట్టగలిగితే
డైరెక్ట్గా ఏ రికమెండేషన్ ఏ గోళ లేకుండా హ్యాపీగా మీరు స్వామివారిని ముందు నుంచి చూడొచ్చు, గడప నుంచి చూడొచ్చు. విఐపి రికమెండేషన్ లెటర్లు అంటాం ఈ ట్రస్ట్కి డొనేషన్ పే చేస్తే. దీన్ని కూడా 2 రకాలుగా మీరు పే చేయొచ్చు. 3 నెలలు ముందుగా రిలీజ్ అయిన కోటాలోనైనా మీరు బుక్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం కదండి, ఈ ఏప్రిల్లో జూలై కోటా రిలీజ్ చేస్తారు కదా, అట్లా ఆ కోటానైనా బుక్ చేసుకోండి. లేదు ఇప్పుడు ఏప్రిల్లోనే చూస్తాం, మేలోనే చూస్తాం, జూన్లోనే చూస్తామంటే కరెంట్ బుకింగ్ ద్వారా రోజుకి 800 టికెట్లు మనకి టీటీ దేవస్థానం.gov.in వెబ్సైట్లో మీకు కింద శ్రీవాణి ట్రస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది పిలిగ్రిమ్ సర్వీసెస్లో. అక్కడ ఎంటర్ అయ్యినా మీరు వెళ్ళి యూజర్ ఐడి లాగిన్తో ఎంటర్ అయ్యి మీరు కరెంట్ బుకింగ్ చేసుకొని కూడా ఎప్పటికప్పుడు ఈరోజు మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఈరోజు 9 గంటలకి ఈ సేవ బుక్ చేసుకోండి, 4 గంటలకి బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. ఈ అవకాశం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా కూడా మీకు ఉంది. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా, సామాన్య భక్తులం మనలాంటి వాళ్ళము ఎన్నో వందల వేల డబ్బులు ఖర్చు పెడతాం, పెట్టేస్తూ ఉంటాం దేనికో ఒకటానికి. అది బట్టలు కొనుక్కోవడానికి కావచ్చు, ఇతర ఏదైనా. నేను ఇదని చెప్పలేను. లేదు మేము స్వామివారిని ఒక్కసారి చూడాలనుకుంటున్నాము అంటే నెలకు ఒక 500 సేవ్ చేసుకోను, లేదా నెలకు ఒక 1000 రూపాయలు సేవ్ చేసుకోను, 1 సంవత్సరం కష్టపడితే మనకు 10,000 వస్తాయి. దయచేసి అలా ఒక సంవత్సరం మనం కష్టపడితే ఒకసారి స్వామివారిని చూడొచ్చు. అంటే అంత ఆసక్తి, అంత డిజైర్, అంత కోరిక ఉన్నప్పుడు చిన్నవి మనం ఏమన్నా నెలలో ఒక 1000-500 దాచిపెట్టుకొని పోగు చేసుకొని చక్కగా మనం స్వామివారిని 10,000 పెట్టి స్వామివారిని దర్శనం చేయొచ్చు. మరి ఈ అవకాశాన్ని ముందు గడప దర్శన టికెట్లు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏప్రిల్, మే, జూన్ గుర్తుపెట్టుకోండి. ట్రై చేస్తారు కదా. మరి మీకు ఈ వీడియో అర్థమైంది కదా, ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అవకాశాలు లేకపోతే ఏం చేయాలి, శ్రీవాణి ట్రస్ట్ని ఎలా సంప్రదించాలి అని. ఈ ఏప్రిల్, మే, జూన్ వాళ్ళు ఇలా ట్రై చేయండి. మరి మీకేమైనా డౌట్లు ఇంకా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతిరోజు మన ఛానల్ ఫాలో అవుతే డైలీ లైవ్ అప్డేట్స్ మీ అందరికి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.